ఈశ్వర్ గారు స్వామి 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 ఓం నమో వెంకటేశాయ స్వామి. ఒక విషయం తెలియాలండి, పాపం స్వామివారు పెద్దవారు, కానీ ఆయనకు ఒక విషయం చెప్పాలంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని రమ్మని పిలుస్తున్నారు సార్, సనాతన ధర్మాన్ని కాపాడండి అని చెప్పి అడుగుతున్నారు సార్. వాళ్ళు అడగడంలో తప్పలేదు సార్, కాకపోతే వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, సినిమాల్లో నటించడం కోసం మేకప్ వేసుకుంటాం సార్, డబ్బు కోసం మేకప్ వేసుకుంటాం, షూటింగ్ అయిపోగానే మేకప్ తీసి పక్కన పడేసి మళ్ళీ యథాస్థానానికి వస్తాం సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు దండుకోవడం కోసం వేసుకున్న వేషమే సనాతన ధర్మం సార్. స్వామి తప్పుగా తీసుకోకండి, ఎందుకంటే నేను ఫక్త్ హిందువుని సార్, కరడుగట్టిన హిందువుగా చెప్తున్నాను. సనాతని అనే వేషం ఎందుకు వేసుకున్నారంటే ప్రజల హిందువుల ఓట్లు దండుకోవడం కోసం వేషం వేశారు సార్, లేకపోతే ఫక్త్ నాస్తికుడు సార్ ఆయన. సనాతన ధర్మం ఉంటే మాట సనాతన ధర్మం అయితే ఇప్పుడు ప్రూవ్ చేసుకోవచ్చు. స్వామి గారు పిలుస్తున్నారు కదా సార్, తిరుపతికి వెళ్ళాలి సార్, మీకు అండగా నేను నిలబడుతున్నాను, ఈ ముంతాజ్ హోటల్ పర్మిషన్ నేను రద్దు చేయిస్తాను అని నిలబడితే అప్పుడైనా ప్రూవ్ చేసుకోవచ్చు కదా పవన్ కళ్యాణ్ సార్. ఒకటి సార్, అతను ఇంకో మాట, స్వామి వారు ఒక మాట మీద నిలబడేవాడే సనాతన ధర్మవాది అని. ఎక్కడ నిలబడ్డారు సార్ పవన్ కళ్యాణ్ గారు? రాజకీయ జీవితం మొదలైన రోజు నుంచి నేటి వరకు ఏ ఒక్క మాట మీద నిలబడ్డాడు చూపిమన్నాడు సార్. ఇంకొక విషయం కూడా తెలుసు ప్రజలకి, స్వామి ఇది కూడా చూడండి సార్, ఇది ఆంధ్రజ్యోతి పేపర్ సార్. ఒబరాయికి తొలగిన అడ్డంకులు, తిరుపతిలోని ఒబరాయ్ 7 స్టార్ లగ్జరీ విల్లాస్తో కూడిన రిసార్ట్ నిర్మాణానికి అడ్డంకులు తొలగాయి. రాయలసీమలోనే తొలి 7 స్టార్ లగ్జరీ హోటల్ నిర్మాణానికి ఉన్న అవరోధాలు మొత్తం సీఎం చంద్రబాబు చొరవతో తొలగిపోయాయి. ఇంకొక మాట ఇక్కడ కూడా విన్నాను సార్, ఆంధ్రజ్యోతి పేపర్లో సార్. ఒక్క నిమిషం సార్. తిరుమల కొండ పాదాల చెంత ఇటువంటి హోటళ్లు ఏర్పాటు చేయడం వల్ల సంస్కృతి పాడవుతుందని వీళ్ళ వాదన అంట సార్, ఎవరు సనాతన ధర్మవాదుల వాదన అంట సార్. ఇందులో మాంసాహారం, మద్యపానం, స్పా, మసాజ్ సెంటర్ ఉంటాయని కూడా ఈ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయంట. ఇది హిందూయేతర మతానికి చెందిన సంస్థగా భావించి సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అయినాయంట సార్. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబుకు అధికారులు నివేదిక పంపారు. మరోవైపు ఒబరాయ్ సంస్థ ముంతాజ్ అన్న పేరును తొలగించి ట్రైడెంట్ గ్రూప్ అన్న పేరుతో బోర్డు ఏర్పాటు చేసింది. దీంతో నిర్మాణానికి అనుమతులు లభించాయంట సార్. సార్, ముంతాజ్ అనే పేరు తొలగించి ట్రైడెంట్ అనే పేరు పెడితే అక్కడ నువ్వు స్పా సెంటర్ నడుపుకోవచ్చా? మద్యపానం చేయొచ్చా? బార్లు నడపొచ్చా? అక్కడ అసాంఘిక కార్యకలాపాలను చేయొచ్చా? స్వామివారు చెప్పినట్టుగా విదేశీయులను తీసుకొచ్చి విచ్చలివిగా చేయొచ్చు ఏమైనా? సో పేరు మారిస్తే సరిపోతుంది సార్. వినండి సార్, ఇది ఆంధ్రజ్యోతి. ఇంకొక చివరికి ఒక్క మాట సార్. సార్, ఏదైతే ఇలాంటివి మొత్తం కూడా ఇలాగ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి మొత్తం కూడా హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైనా చేస్తారా? మీరు చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఫక్తు నాస్తికుడో అంతకు మించిన ఫక్తు నాస్తికుడు సార్. తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నిత్యం విషం ఉన్నటువంటి వ్యక్తి సార్. వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ ఉందని నటిస్తూ కపట ప్రేమను చూపించే వ్యక్తి సార్ చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే వెహికల్ మండపం ఎందుకు గుర్తిస్తారు సార్? లేకపోతే జిఆర్ మఠాలు ఎందుకు గోల్గొట్టిస్తారు సార్? లేకపోతే ఎస్టీబీసీని ఎందుకు వ్యతిరేకిస్తారు సార్? లేకపోతే కళ్యాణ మస్తు ప్రోగ్రామ్ ఎందుకు వ్యతిరేకిస్తారు సార్? లేకపోతే 7 కొండలకు వచ్చే జీవాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు సార్? ఇవన్నీ వ్యతిరేకించిన వ్యక్తి, ఈ రోజు ఇచ్చిన వ్యక్తి ఒకరే. రాష్ట్రంలో ప్రజలు కూడా గమనించాలి, ఎవరు హిందూకి ఎవరు హిందూ ద్వేషి అనేది ప్రజలు కూడా గమనించాలి సార్. రామ్నాథ్ గారు ప్లీజ్. ఈశ్వర్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెగించేశారా? ఇప్పుడు తెగించి పోరాడాల్సింది పవన్ కళ్యాణ్ అయినా ఆయనకు వ్యతిరేకంగా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. ఎందుకంటే ఇదే అంశం ఆధారంగా పెద్ద ఎత్తున గతంలో ఇవే విమర్శలు చేశారు. ఈరోజు ఏ ఆంధ్రజ్యోతి పత్రిక అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ఇవన్నీ అనుమతులు ఇప్పించారు, ఇలా సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్నారు కదా. సోషల్ మీడియాలో కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే వాళ్ళే ఈ ప్రచారాలన్నీ చేశారు. టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు రాగానే అక్కడ నిర్మాణం అనేది హిందువుల మనోభావాన్ని దెబ్బతీసేది కాబట్టి మేము తీర్మానం చేసి గవర్నమెంట్ కు పంపించామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో దగ్గరుండి అనుమతులు ఇప్పించేశారు, దగ్గరుండి మరీ అనుమతులు ఇప్పించారు, ఇంకెవరు దాన్ని అడ్డుకోద్దండి కూడా ఇచ్చారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తెగింపు ఏంటంటే ఇదే అంశం ఆధారంగా మనం గతంలో విమర్శలు చేశాం, రాజకీయంగా లబ్ధి పొందాం. అలాంటిది ఆ హోటల్ విషయంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో నేను అనుమతులు ఇప్పిస్తే ఎంత ఉంటుందన్న భయం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకుండా పోయిందంటే ఆయన ఎంత తెగించేశారు. పర్యాటక శాఖ జనసేన పార్టీ దగ్గర ఉంది, పవన్ కళ్యాణ్ నేను హిందూవాదిని అని చెప్పుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనీసం తన డిప్యూటీ సీఎం పదవికి ఎంత విలువ ఉందో టీడీపీలో ఈ కూటమిలో నిరూపించుకునేందుకు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతారా, బెదిరిస్తారా, భయపెడతారా సంబంధం లేకుండా ఈ హోటల్ నిర్మాణాన్ని ఆపితే చాలండి. అదే పవన్ కళ్యాణ్ గారికి పరీక్ష. అది ఆపుతారో లేదన్నది చూడాలి.